అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భవతులు కిడ్నీ బీన్స్ రాజ్మా అనేది తినచ్చా, తినడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి, ఎవరు తినాలి ఎవరు తినకూడదు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భంతో ఉన్నప్పుడు మనం తీసుకునే ప్రతి ఆహారం మీద అవగాహన ఉండాలి. చాలామంది గర్భవతులకు ఎన్నో రకాల ఆహారాలు తింటున్నప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాగే కిడ్నీ బీన్స్ ఎప్పుడైనా తినచ్చా వద్దా అని మీరు ఆలోచించారా? కిడ్నీ బీన్స్ అంటే రాజ్మా అనేది గర్భవతులు తీసుకోవచ్చా లేదా అని తెలుసుకునే ముందు అసలు రాజ్మాలో ఏమేమి ఉంటుందో తెలుసుకుందాం. రాజ్మా కిడ్నీ బీన్స్ ఇందులో ఉంది ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఫోలేట్ మరియు జింక్. సో ఇన్ని పోషణ పదార్థాలు ఉన్నాయి కాబట్టి గర్భవతులకు కూడా ఇది ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా ఇస్తుంది. అందులో మొదటిగా చూస్తే గర్భధారణ సమయంలో డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని ఇది చాలా వరకు తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉంటే ఇది కంట్రోల్లో ఉంచుతుంది. రెండవదిగా చూస్తే ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేసి ఇన్ఫెక్షన్ నుండి చాలా వరకు దూరం చేస్తుంది. ఐరన్ లోపం ఉన్నవారు కిడ్నీ బీన్స్ తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇక నాలుగవదిగా చూస్తే శరీరంలో మీకు కనుక ఎంజైమ్ యాక్టివిటీస్ అంటే మన శరీరంలో చాలా వరకు కీళ్ళు, రక్తనాళాలు ఇవన్నీ పెయిన్స్ ఉంటాయి కదా, అవి తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే శక్తిని ఇస్తుందండి. కిడ్నీ బీన్స్ తీసుకోవడం వలన అలసట నుండి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ ఉంది కాబట్టి ఇది రక్త కొలెస్ట్రాల్ని క్రమబద్ధం చేసి మనకు ఎలాంటి తొందరలు అనేవి మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి తొందరలు రాకుండా మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. ఇది వికారాన్ని తగ్గిస్తుందండి. మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉండే గర్భవతులు మీరు కనుక ఈ యొక్క కిడ్నీ బీన్స్ తీసుకుంటే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. గొంతు కండరాల ప్రమాదాన్ని తగ్గిస్తుందండి. అంటే ఉబ్బరము, కడుపులో నొప్పి ఇలాంటివి ఉంటే మీరు ఈ యొక్క కిడ్నీ బీన్స్ తీసుకోవచ్చు. అంతేకాదండి, మీకు ఆస్తమా, కండరాల నొప్పులు ఉన్నా కూడా కిడ్నీ బీన్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గిస్తుంది పెయిన్ని. సో ఇన్ని ప్రయోజనాలు అయితే మీరు కిడ్నీ బీన్స్ తీసుకోవడం వలన ఉన్నాయండి. అయితే ఎంత ప్రయోజనాలు ఉన్నా రాజ్మాని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎవరు తీసుకోకూడదు, ఎలా తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా చూస్తే మీరు కిడ్నీ బీన్స్ అధికంగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను పెంచుతుందండి. కిడ్నీ బీన్స్ తీసుకుంటే ఇందులో ఉండే ఫోలేట్ అనేది ఒక రకమైన క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇందులో ఎన్ని ఉపయోగాలు ఉన్నా కూడా మీరు కిడ్నీ బీన్స్ తీసుకుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యత కలిగిన కిడ్నీ బీన్స్ మాత్రమే తీసుకోవాలి. మీరు ప్రిజర్వ్ చేసిన కిడ్నీ బీన్స్ అనేవి తీసుకోకండి. అంటే క్యాన్డ్ బీన్స్ అనేవి తీసుకోకండి. ఫ్రెష్గా ఉండేవి మాత్రమే తీసుకోండి. అంతేకాదండి, చాలా వరకు ఈ కిడ్నీ బీన్స్లో ఉండే అధిక ఐరన్ వలన గుండెపోటు సమస్య కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందట. కాబట్టి గర్భవతులు మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా లేదా ఇలాంటి సమస్యలు రాకూడదు అనుకుంటే చాలా తక్కువ మోతాదులోనే కిడ్నీ బీన్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు మనం కిడ్నీ బీన్స్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తే మీరు చాలా తక్కువగానే తీసుకోవాలండి. కిడ్నీ బీన్స్ని బాగా ఉడికించి పూర్తిగా ఉడికిన తర్వాతనే తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈకోలి బ్యాక్టీరియా చాలా రకాల ప్రమాదాలను తీసుకొని వస్తుంది అన్నమాట. కాబట్టి బాగా ఉడికించి తీసుకోండి. వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే తీసుకోండి, ఎక్కువగా తీసుకోకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా గర్భవతులు కిడ్నీ బీన్స్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉపయోగాలు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.